హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ పూజాస్ వరల్డ్ వైబ్స్. ఈరోజు ఒక జార్డినరీకి వెళ్ళాము. ఫ్రాన్స్లో ఎక్కువగా జార్డినరీ లైక్ గార్డెన్, ఇంకా చర్చ్, ఒక స్మాల్ లేక్, ఇలా రివర్ ఇవి ఉంటాయి కామన్గా. ఏ ఊరికి వెళ్ళినా కంపల్సరీగా ఉంటాయి అన్నమాట. నేను మా ఊర్లో ఉండే తులూజు జార్డినరీకి వెళ్ళాను అనమాట. ఇక్కడ గార్డెన్ని జార్డినర్ అంటారు. సో ఇక్కడ బ్యాంబూ ట్రీస్, ఇంకా సమ్ లైక్ ఉన్నాయి. జపనీస్ జార్డిన్ దీని పేరు. సో జపాన్లో ఉండే టైప్ ఎలా ఉంటుంది అలా ఆ కల్చర్ని బట్టి కొంచెం అరేంజ్ చేశారనమాట. నాకు అడిగితే పెద్దగా నాకు వేరియేషన్స్ ఏం కనబడలేదు. ఇంకా బోన్సాయి ట్రీస్ అవన్నీ అన్నారు, మేబీ ఇవేనేమో, నాకైతే ఎక్కువగా ఏం కనబడలేదు. నెక్స్ట్ ఒక యాక్చువల్గా చిన్న చిన్న రాళ్ళలా కనిపిస్తున్నాయి కదా, అవి కొండలంట. అవి 14th 16th సెంచరీలోన ఉండే కొండల్లోని రాయిలంట అవి. ఓకే, నెక్స్ట్ ఒక రెడ్ కలర్ బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా, అక్కడికి ఇప్పుడు వెళ్దాం మనం. ఫ్రెంచ్లో దాన్ని ఏమంటారో తెలియదు. ఇక్కడ ఫ్రెంచ్ వర్డ్స్ అన్నీ ఇంగ్లీష్లోనే కనిపిస్తాయి, కానీ మనం ప్రొనౌన్సియేషన్ అనేది సౌండ్స్ అనేవి వేరేగా ఉంటాయి, మనకు అంతగా అర్థం కావు. సో ఇక్కడ ఫోటోషూట్ లైక్ ఫొటోస్ తీసుకుంటున్నారు వాళ్ళు. అంతే, చాలా చిన్న గార్డెన్ ఇది, పెద్దగా ఎక్కువ ఏం లేవు. చిన్న మిడిల్లో ఒక బ్రిడ్జ్ అయితే ఉంది. బ్రిడ్జ్ కింద ఫిషెస్ మాత్రం చాలా ఉన్నాయి. ఫిషెస్ ఇంకా లోటస్ ఉన్నాయి అనుకుంటా, లోటస్ ఫ్లవర్స్. సో ఫిషెస్ అయితే కలర్స్ అయితే భలే ఉన్నాయి, ఆరెంజ్, రెడ్, వైట్ యాక్చువల్గా మనం చూస్తుంటాం కానీ అంత వైట్ ఏమో నేనైతే అక్కడే చూశాను. నెక్స్ట్ ఆరెంజ్ కలర్, రెడ్ అయితే ఇంకా చెప్పడానికి లేదు. మీకు అది కనిపిస్తుందో లేదో, అక్కడ నుంచి వస్తుంది, భలే ఉంది అసలు. కానీ అది చాలా టైం వీడియో తీసాను కానీ అది రాలేదు, వస్తుందేమో నేను ట్రై చేశాను. అది ఈరోజు వీడియో. ఇది గార్డెన్ అంటే జస్ట్ గార్డెన్లో ఒక జపనీస్ గార్డెన్ అని పెట్టున్నారు. దట్స్ ఇట్ టుడే వ్లాగ్. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.